రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయి ప్రజలు సంతోషంగా ఉంటే సైకో పార్టీ మూర్ఖులకు అవి కనిపించటం లేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి వైకాపా నాయకులపై ధ్వజమెత్తారు. ఒంగోలులోని పిఏజీ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. 250 రూపాయల పింఛను పెంచడానికి సంవత్సరం కాలం తీసుకున్న వాళ్లకు సంవత్సర కాలంలో తాము అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు కనిపించడం లేదన్నారు. ఆ పార్టీలో నాయకుడికి ఒక్కడికే మతి సరిగా లేదనుకుంటే అందులోని నాయకులందరికీ మతి సరిగా లేదని, వారంతా మందులు వాడాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్లకు ఏమి జరిగినా చెడుగానే కనిపిస్తుందని విమర్శించారు. తల్లి చెల్లిని ఇంట్లో నుండి బయటికి గెంటేసిన ప్రబుద్ధుడికి మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి సంజయ్ రాణి వైఎస్ జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయినాయి. సూపర్ 6 పథకాలు అమలవుతున్నట్టు ఈ టైంలో కూడా పథకాలు అమలవడం లేదు అన్న మూర్ఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైకో పార్టీలో ఉన్న వాళ్ళు అయి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకనంటే ఈరోజు ప్రతి మహిళ స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ఎక్కుతున్నారు. ప్రతి మహిళ ఇంట్లోకి 3 గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల కోసం మహిళల ఖాతాలో డబ్బులు పడుతున్నాయి. అలాగే మనకి పేదల సేవలో పెన్షన్స్ వస్తున్నాయి. మెగా డిఎస్సి తీసాం, యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. మీకు ఏం రాలేదని అడుగుతారు చెప్పండి వాళ్ళు. ఎందుకంటే 250 రూపాయల పెన్షన్ పెంచడానికి సంవత్సరం చేసిన వాళ్ళు ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన ఈ సూపర్ 6 పథకాలను చూసి కడుపు మంటతో ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలకి మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆ పార్టీలో నేను అనుకున్న నాయకుడికే ఇంతవరకు మతి కంచి సరిగా లేదనుకున్నాను. చాలామంది కూడా మతి సరిగా లేదు, మందులు వాడాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ. కాబట్టి వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ కార్యకర్తలందరూ ఎవరైనా ఒక కార్యకర్త కానీ ప్రజలు కానీ ఎవరైనా మాకు ఈ పథకాలు అందట్లేదు అంటే మేము రియాక్ట్ అవుతాం. వాళ్ళు ఎందుకంటే ఏం జరిగినా ఎప్పుడూ చెడు అనేవాళ్లే. ఎందుకంటే మహిళలకు ఇన్ని మంచి పథకాలు అందుతున్నప్పుడు ఆయన ఖచ్చితంగా కడుపు మండుతుంది. ఎందుకంటే తల్లి చెల్లినే ఇంట్లో నుంచి బయటికి గంటేసిన ప్రబుద్ధుడికి మహిళలు, రాష్ట్రంలో మహిళలందరూ కూడా ప్రశాంతంగా ఇన్ని పథకాలు తీసుకుంటూ వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే ఆయనకి ఎప్పుడు కూడా మనసు బాగోదు, కళ్ళు మంట ఎక్కువ ఉంటే పొట్ట మండుతుంటుంది ఆయనకి. కాబట్టి అలాంటి వాడి గురించి మనం ఆడుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈరోజు కార్యకర్తలందరినీ కూడా సొంత కుటుంబాలా చూసుకున్నటువంటి లోకేష్ బాబు గారు ఉన్నారు. సొంత కుటుంబాన్నే చంపించేసి బయటకు గెంటేసినటువంటి లీడర్కి మాకు పోలికలు లేదు అసలు. కాబట్టి ఆ పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. అందుకని ఆ పోలిక ఎప్పుడూ లేదు. చంద్రబాబు నాయుడు గారి విజన్ వేరు, లోకేష్ బాబు గారి స్పీడ్ వేరు. అవి చూసిన తర్వాత వాళ్ళందరికీ షుగర్లు బీపీలు వస్తున్నాయి. కాబట్టి మందులు వాడుకుంటున్నారు వాళ్ళంతా. అమరావతి రాజధాని మునిగిపోతుందని సోషల్ బాగా ప్రచారం చేస్తున్నారు. ఎక్కడైనా మురిగింది చూపించండి నాకు. అదే చెప్పాను మీకు. అందుకనే ఎందుకనంటే అతనికి ఇంట్లో చిన్నాన్నను చంపేసిన వాడు అబద్ధం ఆడిన క్యాండిడేటే కదా. చిన్నాన్న గుండుపోటని చెప్పాడు, గొడ్డలతో నరికి 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 చంపి గుండుపోటని అబద్ధం ఆడినాడు. ఈరోజు అమరావతి మునిగిపోతుంది అనడానికి పెద్ద ఇదేముంది? ఎక్కడైనా మునిగిపోయింది మీరు ఎక్కడైనా చూపించండి. ఏ టీవీలో కానీ ఏ పేపర్లో కానీ ఎక్కడ ములిగిందా? మరి అబద్ధాలను క్లియర్గా తెలుస్తుంది కదా. సొంత చిన్నాన్న ఇంట్లో అబద్ధమే ఆడినవాడు, తల్లిని పదవి కోసం బయటికి గంటేసి అబద్ధాలు ఆడుతున్నవాడు. అలాంటి వాడు అబద్ధాలు ఆడుతాడు. కానీ ప్రజలు ఎక్కడి నుంచైనా అన్నారా చెప్పండి. ప్రజలు మాట్లాడితే సమాధానం చెప్పడానికి మేము 24 గంటలు రెడీగా ఉంటాం. వాళ్ళు మాట్లాడిన అవాకులు చవాకుల సమాధానం ఎవరు చెప్పనవసరం లేదు. తిరుమలలో వచ్చి అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఈ మధ్యకాలం భూమి కరుణాకర్ రెడ్డి. అంటే దాని మీద ఎటువంటి మీరు చర్యలు తీసుకోవాలి? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి ఎవరు మాట్లాడినా అది ఎంత పాపమో అందరికీ తెలుసు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ కనిపించకుండా పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆ స్వామిని మనస్ఫూర్తిగా నమ్మితే బాంబుల్లో నుంచి హీరోలో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు రెండూ చూశారు. కాబట్టి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రంగా వెళ్ళి మనం గుండు కొట్టించుకొని ప్రసాదం తిని దేవదర్శనం చేసి వచ్చినటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీయడం కోసం ఏదేదో మాట్లాడుతుంటాడు అవాకులు చవాకులు. అవన్నీ మనం, ఎందుకంటే ఎవరైనా ఒక భక్తుడు ఒక ప్రాబ్లం చెప్తే మనం మాట్లాడదాం. కానీ వాళ్ళకేంటంటే దేవస్థానాలు ఉండకూడదు, ప్రజలకు క్షేమంగా ఉండకూడదు, అలా మాట్లాడుతూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసినటువంటి ఇక్కట్ల నుంచి ఇప్పుడు బయటపడింది. కల్తీ నెయ్యి నుంచి, కల్తీ ప్రసాదం నుంచి,
బయటపడింది. ఇప్పుడు అన్యమత ప్రచారాల నుంచి బయటపడి ఈరోజు హిందువులందరూ వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలు వేరే మతం వాళ్ళు కూడా వెళ్తారు. వెళ్ళి చక్కగా అక్కడ వాళ్ళు సంతకం పెట్టి లోపలికి వెళ్ళి ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకొని వస్తున్నారు. కాబట్టి ఇందులో భగవంతుడు ఒక్కడే, ఆ భగవంతుడు ఖచ్చితంగా అందరూ పూజిస్తున్నారు. భగవంతుడి మీద ఎలాగో ప్రజల మీద తిడతారు, కుటుంబ సభ్యులను తిడతారు, అందరిని తిడతారు, దేవుణ్ణి కూడా వాళ్ళు వదలట్లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద డ్రాబ్యాక్ అనమాట. అంగన్వాడీస్కి ఎన్నడూ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 4వసారి ఇప్పుడు ముఖ్యమంత్రి, గత 3 సార్లు కూడా అంగన్వాడీ జీతాలు పెంచాము అంటే అది మన ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారే పెంచారు. ఈరోజు గ్రాడ్యుయేటీ ఇస్తున్నాం. 62 సంవత్సరాలకి వాళ్ళకి రిటైర్మెంట్ ఇచ్చి వాళ్ళకి టీచర్కి 1,00,000 రూపాయలు, ఆయాకి 40,000 రూపాయలు ఇచ్చి గౌరవప్రదంగా వాళ్ళని పంపిస్తున్నాం. అలాగే మినీ అంగన్వాడీస్ ఏవైతున్నా వాటిని మెయిన్గా మార్చాం. ఈ మహిళలకి అక్కడ అంగన్వాడీ 55,607 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. అంటే 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా అన్ని విధాలుగా వారికి ఉద్యోగం ప్రశాంతంగా చేసుకునేటట్టు అన్ని విధాలుగా మేము చేస్తున్నాం. కాబట్టి అంగన్వాడీ వర్కర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు అనుకున్నవన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం. చేయాల్సింది మేమే చేస్తాం. వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు. ఖచ్చితంగా కేర్ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పౌష్టికాహారం వస్తుంది. ఇంతకు పూర్వం పౌష్టికాహారం వచ్చేది కాదు. కరిగిపోయిన గుడ్లు, విరిగిపోయిన పాలు వచ్చాయి. ఈరోజు అలా కాదు కదా, ఖచ్చితంగా పౌష్టికాహారం వస్తుంది. ఆ పౌష్టికాహారం చక్కగా పిల్లలు తింటున్నారు. ఇంతకు పూర్వం బరువు సమస్య ఉండేది, ఇప్పుడు బరువు సమస్య లేదు. బాగుంది. అంగన్వాడీ టీచర్స్ కూడా చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు అడుగుతున్నాడు అన్నీ కూడా ఇస్తున్నాం. ఏదో 1, 2 ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టి మనం తీసేయమంటే తీసేయలేం కొన్ని. కాబట్టి అందరూ కూడా చక్కగా వెళ్తుంది. మాకు అత్యంత ఆప్తులు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయటం జిల్లా జనసేనకే ఒక పండుగ దినం లాంటిది. మా మిత్రుడు షేక్ రియాజ్ జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు మీ వెన్నంటే నడిచే మీ చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి జిల్లా జనసేనకు అన్ని తానే నడిపించిన మా రాజకీయ గురువు షేక్ రియాజ్ అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా మా రియాజ్ అన్నకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ నిత్యం మీ వెంటే నడిచే మీ తమ్ముడు కళ్యాణ్ ముత్యాల, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి. ఉమ్మడి ప్రకాశం జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. షేక్ రియాజ్ గారు జనసేన పార్టీలో ఇలాగే భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ బొందిల శ్రీదేవి, వీర మహిళా విభాగం, కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అంటే గుర్తుకు వచ్చే పేరు షేక్ రియాజ్. అలాంటి మా షేక్ రియాజ్ గారు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా షేక్ రియాజ్ గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ పల్లా ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. జిల్లా జనసేనలో అన్ని తానే నడిపించిన జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ అన్న మా అధినేత పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతల స్వీకరణ మా జనసేన పార్టీకి పెద్ద పండుగ లాంటిది. మా రియాజ్ అన్న భవిష్యత్తులో జనసేన పార్టీలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ వాసని అంకబాబు, 31వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉండి జనసేన పార్టీని నడిపించిన షేక్ రియాజ్ గారు ఇప్పుడు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా షేక్ రియాజ్ గారికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ కాల్వ బాలరంగయ్య, ప్రకాశం జిల్లా
జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మా అందరికీ ఎంతో ఆత్మీయుడైన షేక్ రియాజ్ గారు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు జనసేన పార్టీలో ఇలాగే మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మనసారా కోరుకుంటూ మీ పర్వతిరెడ్డి కిషోర్ కుమార్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు. ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అత్యంత ఆప్తులైన మా షేక్ రియాజ్ అన్న ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇవే మా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని మనసారా కోరుకుంటూ మీ ఉంగరాల మోహన్, 14వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు.